అంటే గురుగారు మేము వింటున్నది చెప్తున్నాం. పెళ్ళి దేవాలయంలో జరగట్లేదు కదా! గుళ్ళో కాదు కదా! కళ్యాణ మండపంలో కదా! ఇలాంటి కారణాలు వింటున్నాం బయట. ఇప్పుడు ఇలాంటి సమయంలో వెళ్ళకూడదు అని ఎవరైనా చెప్తే, పెళ్లి జరుగుతున్నది కళ్యాణ మండపంలో కదా! దేవాలయంలో కాదు కదా! అక్కడ కాబట్టి చదివేది వేదమంత్రాలేగా. అక్కడ సాక్షాత్ సీతారాముల పఠం పెడుతున్నాగా. మరి నీకు ధైర్యం ఉంటే పోయి సీతారాముల పఠాన్ని ఉంటుంది. మీ ఇంట్లో ఉండే దేవుడు గదిలోకి వెళ్తారా? వెళ్ళలేం కదా. అక్కడ మాత్రం మన ఇంట్లో మాత్రం పవిత్రంగా ఉండాలి, పక్కింట్లో నాశనం అవ్వాలంటే ఎట్లా? నిజంగా మీరు వెళ్ళకపోతే తర్వాత వెళ్ళి పలకరించండి, దాంట్లో తప్పు లేదు. మీకు ఉన్నటువంటి ఇబ్బంది వాళ్ళు తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు, మూర్ఖుడికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి, తెలియజేయండి. అంతేగాని వాడేదో పిలిచారు మనం వెళ్ళకపోతే అక్కడైతే ఫీల్ అయిపోతారు అనుకుంటే నిజంగా జీవితాంతకాలం వధువరులు ఇద్దరు ఫీల్ అవుతుంది. జీవితాంతకాలం ఫీల్ అవుతున్నారు కదా, ఆ క్షణాలు ఫీల్ అవుతారని మీరు వెళ్ళకపోతే మహా అయితే. అంతేగాని వాళ్ళిద్దరూ కూడా జీవితాంతకాలం కోర్టులో పడి కేసులు విడాకులు తీసుకొని ఇంకో పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయో రావట్లేదు. నిజంగా చెప్తున్నాను, మా ఆడవాళ్ళు దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, అలాంటి సమయంలో ఎవరికి ఆశీర్వదించడం కానీ, వివాహాలకు వెళ్ళటం కానీ, ఇట్లాంటి దేవాలయాలకు వెళ్ళటం కానీ, దేవతా పూజలు జరిగేటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ దయచేసి చెయ్యకండి. దానివల్ల వాళ్ళు ఎంత అనర్థాన్ని చవి చూస్తున్నారో దానికి మించిన అనర్థాన్ని మీరు కూడా చవి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి వెళ్ళకండి. అది కరెక్ట్ కాదు. మనం సైన్స్ పెరిగిందంటే ఇలాంటి సైన్స్ ని కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే నా శాస్త్రం, నా వేదం, నా ధర్మం కనుక్కుంది. కొత్తగా చదువుతున్నటువంటి శాస్త్రాలు కాదు. ఇప్పుడు శాస్త్రం అనేటువంటి ఒక్క మాట చెప్తా, సైన్స్ అనేటువంటిది భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎన్నేళ్ళు అయిందమ్మా చెప్పి? కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పుడు మహా అయితే ఈ సైంటిస్టులు చెప్పి 100 సంవత్సరాలు అవుతుంది, అవునా? కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాల్లో వరాహమూర్తి భూమి ఎత్తుకున్నట్టు విగ్రహాలు ఎట్లా చెక్కారు? మరి ఏం చూసి చెప్పారు? హనుమాన్ చాలీసాలో భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉందో చెబుతూ ఉన్నారు. మరి ఇవేవి సైన్స్ లేనప్పుడే చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే హనుమాన్ చాలీసా వచ్చింది. మరి దాంట్లోనే నిక్షిప్తం చేసి మంచి శ్లోకం లాగా తయారు చేశారు హనుమాన్ చాలీసాలో. ఆంజనేయ స్వామి వారు భూమి నుంచి సూర్యుడి దగ్గర పెట్టడానికి ఎన్ని వేల యోజనాల ప్రయాణం చేశాడు, దూరం ప్రయాణం చేశాడు అనేది. మరి ఇప్పుడు చెబుతున్నారు 9 లక్షల కిలోమీటర్ల దూరం ఉందని, అవునా? నవయోజన విస్తీర్ణం అప్పుడే చెప్పాడు. మరి ఇలాంటి సైన్స్ గొప్పదా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి పరికరాలు లేకుండా కనుక్కున్నటువంటి మన శాస్త్రం గొప్ప. ఇప్పుడు క్రేన్లు వచ్చింది, గుండు కడుతున్నారు, పెద్ద పెద్ద గుండు కడుతున్నారు, యాదగిరి గుండు కావచ్చు, మనం ఇంకేదైనా చూసుకోవచ్చు. మరి పూరి జగన్నాథ్ టెంపుల్లో కొన్ని పూరి జగన్నాథ్ కూడా కదమ్మా, పూరి జగన్నాథ్ టెంపుల్లో ఒక పైన శిఖరం పైన సుదర్శన చక్రం ఉంటుంది, గాలికి రివర్స్ లో వీస్తూ ఉంటుంది అక్కడ జెండా. గాలి ఇటు పక్క నుంచి వస్తే ఇటు పక్కకి వెళ్ళిపోతుంటుంది జెండా కదా, కానీ గాలి ఇటు పక్క నుంచి వస్తే ఇటు పక్కన వీస్తూ ఉంటుంది జెండా ఎగురుతో. మరి అదే సైన్స్ అది. 14,000 టన్నుల రాగిని ఏ రకమైనటువంటి క్రేన్ల సహాయం లేకుండానే తంజావూరు గుడి మీద పెట్టారు. మరి ఇప్పుడు ఏం సైన్స్ చెప్పింది అప్పుడు మాకు? అవునా? ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎంతో ఆధారపూరితమైనటువంటి ఉంటాయి. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనం తప్పనిసరి గౌరవించి ముందుకు వెళ్తే తన ఆరోగ్య పరిస్థితి వస్తుంది, హెల్త్ బాగుంటలేదు, పిల్లలు పుట్టడం లేదు, మానసికమైనటువంటి ప్రశాంతత లేదు అంటే చేతులారా మనం చేసుకుంటున్నాం. ఇంట్లో చెప్పే తల్లిదండ్రులను తీసుకెళ్ళి భాషలు మన ఇంట్లో మనకి చెప్పేవాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఉండే పిల్లలు, మీ పిల్లలు చూడండి, రాను రాను వాళ్ళ పిల్లలు చూడండి, ఒకటే మాట రెండోసారి చెప్పి యుద్ధం చేస్తుంటారు. అవి తెలుసుగా అమ్మా, నేను చెప్తాను, నీ తల్లిదండ్రుల మాట నువ్వు విన్నట్టయితే నీ కొడుకు నీ మాట వింటాడు. వాళ్ళు చూస్తారు కదా. నువ్వే వినకపోతే నీ కొడుకు నీ మాట ఏమి వింటాడు? ఓహో, ఈ వయసు వచ్చిన తర్వాత ఇలా వినకూడదు అనమాట, తల్లిదండ్రులు పక్కన పెట్టొచ్చు అనమాట అని చెప్పే ఒక పరిస్థితి. అవునా? ఎంత దీనంగా నిజంగా కొన్ని వీడియోలు చూస్తుంటానమ్మా, ఏడుపు వస్తుంది. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న వాడికి తప్పనిసరిగా హృదయం ద్రవిస్తూ ఉంటుంది. నాకు మన మధ్య మా మహానుభావుడు చెప్పాడు, తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడదాం, ఏమంటారు అన్నగారు అని మాట్లాడితే ఆయన ఒకటే మాట చెప్పింది, తల్లిదండ్రులు గుడి కట్టిందని అడగలేదు, ఎవరో కట్టించిన గుడి ముందు కూర్చొని అడుగుకునే పరిస్థితి తీసుకురాకుండా చూడండి చాలా మాకు అని చెప్పారా అని. అంత మించి గొప్ప మాట ఏమని చెప్పారు. ముప్పూరు సింహాచల శాస్త్రి గారని వారు ఒక హరికథలు చెప్పి తల్లిదండ్రుల గురించి చెప్తారు, వాళ్ళకి గుడి కట్టించాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు కట్టించిన గుడి ముందు కూర్చొని అనుకోవాల్సిన పరిస్థితి లేకుండా చేస్తే చాలు మాకు అని చెప్పి ప్రాధాన్యత
జన్మనిచ్చినందుకు ఈ పని చేస్తే ఈ పని ఇదన్నా ఈ పరిస్థితి రాకుండా ఉంటే చాలు అని బాధపడుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేయవలసిన. వాళ్ళని మెట్ల మీద కూర్చోబెడితే మనం కూడా మెట్ల మీద కూర్చోవలసిందే. వాళ్ళ గర్భంలో చేసిన వాళ్ళని కదా. ఇప్పుడు పాపాలు పుణ్యాలు ఆస్తులు తీసుకుంటున్నాం, అట్లానే ఆ అడుకునే వారసత్వం కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన చేతిలో మనం చేసుకుంటున్నాం. నిజమే కదా గురుగారు. అదంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోవడం అంతే కదా. ఇది ఒక రకమైన ఇబ్బంది అవుతుంది. నిజానికి మొదటిసారి ఏం చెయ్యాలి గురుగారు? అసలు ఏం పద్ధతులు పాటించాలి? ముఖ్యంగా అమ్మ శరీర దృఢత్వం ఏర్పడాలి ఈ సమయంలో ఆడపిల్లలు. శారీరకంగా మానసికంగా వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టడానికి కారణం ఏంటి? ఏ రకమైనటువంటి చింతన లేకుండా ఈ సమయంలో ప్రశాంతంగా ఉండదు. ముఖ్యంగా మానసిక ప్రశాంతం తెచ్చుకో. ఆ మానసిక ప్రశాంతత వాళ్ళ భవిష్యత్తుకి మొట్టమొదటి మెట్టుగా తయారవుతుంది. అంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్య వచ్చినా ఏదైనా సరే వాళ్ళ మనసులోకి తీసుకోకుండా ఒక పక్కన కూర్చోబెడుతూ ఉంటారు. అవునా? తాటాకు వేస్తారు, కొబ్బరాకు వేస్తారు. అంటే వాళ్ళ శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని మొత్తాన్ని కూడా తీసేసుకుంటుంది ఆకు. దానికోసమే వేస్తాం మనం. ఇప్పుడు తాటాకు చాపలు వచ్చినాయి, ఈ చాపలు వేస్తుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ ఆకులు ప్రత్యేకంగా దొరకలేదు. ఇవి కూడా ఏంటి, ఈ తాకు చేపలు అంటే తాటాకు చేపలు అంటే ఊరికనే కాదమ్మా. మన ఒంట్లో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, తీసుకోవడానికి బాడీని కూల్ గా ఉంటుంది. అమ్మాయి బాడీ కూల్ గా ఉంది, మెంటల్ గా కూల్ గా ఉంటే రేపటి రోజున భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో. అవునా? ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాంగా, పునాది గట్టిగా ఉంటే ఇల్లు ఎట్లా ఉంటుంది? స్ట్రాంగ్. ఎన్ని భూకంపాలు వచ్చినా ఏమీ కాదు. అలాగే వీళ్ళకు కూడా మొట్టమొదటి మరలా పునర్జీవితం ప్రారంభమవుతున్న సమయంలో వీళ్ళని మానసికంగా శారీరకంగా దృఢంగా ప్రశాంతంగా ఉంచగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఈ తాకు చాపలు వేస్తారు, తాటాకు వేస్తుంటారు, కొంతమంది కొబ్బరాకు వేస్తారు. అలాగే వాళ్ళకి పెట్టేటువంటి ఫుడ్ కూడా చూడండి, నువ్వులు ఉండవు, నువ్వులు బెల్లం. నిజంగా ఉష్ణ శీతలం అంటాం కదా, వేడిని ఏం చేస్తుంది? వేడి చల్లబరుస్తూ ఉంటుంది. వాళ్ళ శరీరం ఎక్కువగా ఉష్ణంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా శారీరకమైనటువంటి దృఢత్వం కూడా. బెల్లం తింటే ఏమవుతుంది? లోపలైనటువంటి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటుంది. నువ్వులతో కలిస్తే కరెక్ట్ గా ఇంకా బాడీ స్ట్రాంగ్ గా తయారు. అవునా? పొద్దున్న చూడండి, నిజంగా మేము చెప్పాలంటే హోమాలకు చేస్తుంటాం కదా, పొద్దున్నే ఒక అట్టిపండు కానీ లేదా కొద్దిగా బెల్లం ముక్క కానీ తింటాం. ఎందుకంటే ఈ పొగ మొత్తం లోపలికి పోతుంటుంది కదా, ఈ పొగ మొత్తాన్ని కూడా బయట పంపిస్తుంది ఈ అట్టిపండు కానీ మొత్తం. అది లోపల మొత్తం చుట్టుకుపోతుంది, ఆ బెల్లానికి చుట్టుకుపోతుంది, లేదా అట్టిపండు చుట్టుకుపోయి మొత్తం బయటకు వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది? శారీరకంగా దృఢంగా ఉంటాం, అందులో ప్రశాంతంగా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. అందులోనూ వీళ్ళకి పెట్టేటువంటి అన్నం ఇవి కూడా ప్రత్యేకంగా చేసి పెడుతుంటారు, కొన్ని ద్రవ్యాలు వేసి పెడుతూ ఉంటారు, నువ్వులు కూడా వేసి పెడతారు. ముఖ్యంగా అంటే ఎంతసేపటికి వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి. నిజంగా ప్రథమ రజస్వర సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంది, ఎన్ని ఆచారాలు అయితే పాటిస్తున్నామో ఈ పీసీఓడీలు ఇట్లాంటివన్నీ కూడా భవిష్యత్తులో రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడ ప్రారంభం. దాన్ని మనం గ్రహించాలి. ఏదో పెడుతున్నారా మోటు తినొద్దు. మొన్న మధ్య ఒక డాక్టర్ చెప్పింది, ఎవరు ఆవిడ, కాటుక పెట్టవద్దు. దానికి ఏం తెలిసి కాటుకు పెడితే ఎంత ఉపయోగాలు ఉంటాయి. కాటుకు పెట్టొద్దు అంటే ఇప్పుడు షాపులో దొరికి కాటుకు పెట్టుకోవచ్చు. ఇంట్లో చక్కగా మనం తయారు చేసుకునేటువంటి విధానం ఉంది. ఆ విధానంగా తయారు చేసుకుంటే పచ్చకర్పూరం వేసి తయారు చేసుకుంటే కళ్ళకి ఇప్పుడు 15 ఏళ్ళు రాగానే కళ్ళజోడు కాదు. 7 ఏళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. 15 ఏళ్ళకి కూడా లేదు. 7 ఏళ్ళు 8 ఏళ్ళకి కళ్ళజోడు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పటికి నాకు 45 సంవత్సరాలు వచ్చింది, మరి నాకేం కళ్ళజోడు ఉంది? నా కొడుకులకి ఇద్దరికి ఉంటుంది. అంటే దృఢమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం మనకి ప్రతి ఒక్క దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ తో కనుక్కొని మన వాళ్ళు ఒక ఆచార వ్యవహారాలుగా అది నియమిస్తూ తీసుకొచ్చి అలాంటి పరిస్థితులు ఆనేసి మన ఇష్టం చేసుకుంటాం. మళ్ళీ అన్ని రోగాలు వచ్చేసి ఇప్పుడు నిజంగా బాగా బాగుపడేటువంటి వాళ్ళలో చెప్తానమ్మా నేను. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత లాయర్లు, పెళ్లి కావడం కోసం పురోహితులు, జాతకాలు పురోహితులు. నిజంగా చెప్తుంది, పెళ్ళైన తర్వాత బాగుంటే రోగాలకి డాక్టర్. వీళ్ళ ముగ్గురే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అంటే మనం చేసుకుంటున్నటువంటి కర్మ. మన చేతులారా చేసుకుంటుంది. పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట. చెద్దన్నం తిన్నవాడికి కడుపు చల్లగా ఏ అనారోగ్యం ఉండదు. ఇప్పటికీ చాలా ఊళ్ళలో కూడాను రాత్రి కూడా అన్నం మిగిలితే అన్నాన్ని తీసుకొని పాలల్లో వేసి కొద్దిగా పెరుగు వేసి ఉప్పేసేసేవారు.
ఉల్లిపాయలు పెట్టేవాడు తరిగేసి. తెల్లవారేసరికి ఇంట్లో ఎట్లా ఉంటుందంటే ఇనుమునట్టు ఉంటుంది గోడ. మరి పొలాలు పనిచేస్తారంటే ఎందుకు పనిచేయరు? బ్రహ్మాండంగా పనిచేస్తారు. మీరు లంబసింగి అని ఒక ఊరు, ఇప్పుడు మన వైజాగ్ దగ్గర లంబసింగి, చింతపల్లి, ఇలా కొన్ని విలేజెస్ ఉన్నాయి అక్కడ. నర్సీపట్నం నుంచి లోపల ఉంటే ఆంధ్ర ఊటి అని చెప్పి తెలుస్తుంటారు. మీకు మే ఆ టైంలో కూడా మంచు కురుస్తూ ఉంటుంది. తెల్లవారుజామున మాకు దారి కనబడదు, అంత మంచు కురుస్తుంది. అక్కడ నేను ఒక పని మీద వెళ్ళా, ఒక 5 రోజులు ఉన్నాను లంబసింగి. ప్రతి ఒక్కరికి 6 ప్యాకే. నేను ఏం జిమ్ చేస్తారు మీరు, ఏం చేస్తుంటారంటే ఏమి చేయరు, కరెక్ట్ సమయానికి పని చేస్తుంటారు. కరెక్ట్ సమయానికి పని చేస్తుంది. అందరికి కూర్చొని చూస్తుంటే 6 ప్యాక్ ఉంది. నేను అనుకున్నా, అమ్మ ఇక్కడ ఎంత పెద్ద జిమ్ ఉందా, ఎంత పెద్ద వ్యాయామ శాలలు ఉన్నాయా అనుకున్నాను. చూస్తే ఏమీ లేదు. కరెక్ట్ సమయానికి వాళ్ళు అనుకున్న పని ఏదైతే వాళ్ళ పని ఉంటుందో ఆ పని సమయానికి డిజార్డర్ కాకుండా చక్కగా పొద్దున్నే లేకుండా ఆ టైంకి పని చేసుకోవడం, పడుకునేటప్పుడు పడుకోవడం. మరి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, పొద్దున్నే 3 పనులు చేయించేది బాగుంటుందని చెప్తున్నారు. పొద్దున్నే లేవడం, 4ంటికి మొహం కడుక్కొని స్నానం చేయటం, అప్పుడు ఇల్లు శుభ్రపరచుకోవడం. ఈ 3 చేస్తే ఇంట్లో దౌర్భాగ్యం, దరిద్రం అనేటువంటి మాట ఉండదు. వీళ్ళ శరీరంలో అనారోగ్యం అనేటువంటి మాట అంతకంటే. ఇవి చేయం. పొద్దున్న 8ంటికి లేవాలి, 7ంటికి అలారం పెట్టుకుంటాం, మళ్ళీ 10 సార్లు నొక్కి, మళ్ళీ 10 సార్లు నొక్కి 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 చివరికి దాన్ని మనం 8ంటికి లేవడం, అప్పుడు ఇది చేస్తున్నాం. సూర్యుడు వచ్చిన దంపదామని పనికిరాదని చెప్తాను. అవునా? ఆ సూర్యుడు ఎదురుగా నిల్చొని నీకు లేవు నాకున్నాయి పళ్ళని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఆయనకి లేవు కదా, దక్షయజ్ఞంలో రారిపోయినాయి కదా ఆయన. అందుకని సూర్య భగవాన్ ఎదురుగా దంపదామని నిలిచేయకుంటే ఆయన ఎక్కిరిస్తున్నాడు. దక్షయజ్ఞంలో ఆయన పళ్ళు ఊడిపోయాయి కదా, నీకు లేవు నాకున్నాయని చెప్పి ఆయనకి ఎదురుగా సూర్య భగవాన్ అంటున్నాం కదా, దేవుడిని ఎక్కిస్తే ఎలా ఉంటుంది? అయ్యో, దేవుడు ఎదురుగుండా మనం ఈ బ్రష్ చేయడం ఇదంతా తప్పు కదా, ఆయనకు అభిముఖంగా. అందుకే తూర్పుకు అభిముఖంగా చేయకూడదు. తెల్లవారే లోపల దంపదామం లోపల చేయాలంటాం. అందులో కూడా ఒక చోట నిలబడి మాత్రమే చేయాలి. బ్రష్ నోట్లో పెట్టుకొని చెవి దగ్గర పెట్టుకొని అటు ఇటు చేయడం వల్ల ముఖ్యంగా పూర్వకాలం, ఇప్పుడంటే బండలు ఇవన్నీ ఫ్లోరింగ్లు వచ్చినాయండి. పూర్వకాలంలో ఎక్కువగా మొత్తం నేల ఉండేది, మట్టి మొత్తం. అవునా? ఈ మట్టి దగ్గర కూడా ఈ దంతదావం చేసి బయట ఉమ్మేస్తుంటారు కదా లాలాజలంలో రాత్రి ఉన్న లాలాజలంలో విషం ఉంటుంది కాబట్టి కింద పడితే కింద ఉండేటువంటి చీమలు, దోమలు, ఇట్లాంటి సూక్ష్మ క్రిములకి ప్రాణహాని జరుగుతుంది. కాబట్టి అది కూడా నేరమే, ఘోరమే. కాబట్టి ఒక చోట నిలబడి దంతదానం చేసుకోవాలని చెప్తున్నారు. దాని వెనకాల కూడా ఇంకో జీవిని కాపాడడం అనే ఒక రహస్యం ఉంది. సో ఇవన్నీ మానేస్తున్నాం. ఆహారం వాళ్ళకి నియమంగా పెట్టాలి, వాళ్ళకి దూరంగానే ఉంచాలి. ఎప్పుడు వ్యక్తులు ముట్టుకోవటం వల్ల నిజంగా మాట చెప్పాలి అంటే సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేయలేకపోవచ్చేమో, కానీ ఇప్పుడు ప్రతిష్ఠల సమయంలో అనేక రకాలైనటువంటి ఆడవాళ్ళ ముక్కలు చూస్తుంది. అందరి మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉందని చెప్పడానికి లేదు. ఎవరైతే వాళ్ళను ముట్టుకుంటూ ఉంటారో వీళ్ళలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళలో తొందరగా. అవును, చూడండి, అంటే రజిస్టర్ సమయంలో అసలు మగవాళ్ళు అసంముక్తం, దేనికి ముట్టుకుంటారు? ఆ సమయంలో వాళ్ళ మనస్సులో కలిగేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో దృఢంగా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు కూడా ముట్టుకుంటే ఏమవుతుంది, వీళ్ళ దగ్గర నుండి ఎక్కువ వస్తుందని నమ్మాలి కదా, మరి అప్పుడు నమ్మాల్సిందే కదా. సో కాబట్టి అంటే ఆ సమయంలో స్నాన సమయంలో తగ్గించే మిగిలిన సమయాలు అందులో 3 రోజులు 4 రోజులు తీసుకెళ్ళేస్తాయి. పూర్వకాలంలో 9 రోజున చక్కగా పండుగ చేస్తుంది. మా ఇంట్లో రిజిస్టర్ అయిన అమ్మాయి అండి, నాకు ఎవరైనా సంబంధాలు ఉంటే చెప్పండి అని చెప్పడం తెలియజేయడం కోసం చక్కగా నలుగురిని ఇచ్చి చక్కగా చేసి, అంతేకాకుండా అప్పుడు కూడా నువ్వులుండలే ఇచ్చేవాడు. వాళ్ళు నువ్వులుండలు, శనగలు, ఏవైతే గురుగ్రహ, శనిగ్రహ, కుజగ్రహ దోషాలు ఉంటాయో అవన్నీ కూడా ఇది పంచడం ద్వారా కూడా అమ్మాయి జాతకంలో పరిహారం జరుగుతుంది. గురువులు అంటే శనగలు నానబెట్టిస్తాంగా, తాంబూలం ఇస్తాంగా, అట్లా నల్ల నువ్వులు అవి ఇస్తాంగా, అట్లా బ్లౌజ్ పీస్ ఇస్తున్నాంగా, వస్త్రము అంటేనే కుజుడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తున్నాము అంటే ఏమవుతుంది, అమ్మాయికి ఉండేటువంటి రజస్కర సమయంలో ఉండేటువంటి దోషాలు భవిష్యత్తుకు ప్రతిబంధకాలు కాకుండా ఆ దోష పరిహారం జరగడం కోసం ఇవన్నీ కూడా చక్కగా అందరినీ పిలిపిస్తున్నారు. రజిస్టర్ అమ్మాయి ఉంటేనే కదా. పూర్వకాలంలో అంటే ఓకే 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెళ్లి వివాహం చేసేవాళ్ళు. అది రజిస్టర్ పూర్వకం. రజిస్టర్ అనంతరం కాదు, రజిస్టర్ పూర్వకంగా వివాహం చేసేవాళ్ళు. రజిస్టర్ కాకముందే వివాహం జరిగేది.
దేనికి? ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా మగవాళ్ళు ముట్టుకున్నా కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచన మారిపోతుంది, దృఢంగా ఉంటుంది కదా. కాబట్టి ఎవరినైతే మానసికంగా భర్తగా ముందుగా మెంటల్ గా ఫిక్స్ చేస్తున్నారో రజస్వలానంతరం కూడా నా భర్త వాడే, రెండో ఆలోచన రాకూడదు, పరపురుషుల మీద దృష్టి కలగకూడదు అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ చేయడమే రజస్వల పూర్వక వివాహానికి ఉండేటువంటి కారణం. అందుకే అప్పుడు విడాకులు ఉండేది కాదు. ఇప్పుడు చేసుకున్న గంటలోనే, 2 గంటల్లోనే, 2 నెలలు 3 నెలల్లోనే కదా ఎందుకు అవుతున్నాయి? మన పిల్లలు మంచిగా ఉంచండి, మంచి ఆలోచనతో ఇవ్వండి. ఇంకోటి కూడా చెప్తాను, ఈ మధ్యకాలంలో అతిగా ఎక్కువగా చూస్తున్నది రజస్వరం ఆడపిల్లని తండ్రి కూడా స్పృశించకూడదని చెప్తాను. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టు, అది ఎంత తప్పు. ఈ విషయానికి ఏంటి అని చెప్పి అడిగితే నేను చెప్తాను, స్త్రీనా ద్విగుణమాహారో బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేవ కామోష్టగణం ఉచ్యతే అని చెప్పి శాస్త్రం. ఇది నేను చెప్తున్నది కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకం, నీతి శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకం. ఎందుకు ఇది ఎలా అంటే, ద్రౌపది పాండవులు వనవాసానికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక పండు కోస్తారు, ఒక చెట్టు కోస్తే ఆ చెట్టుకు ఉండేటువంటి పండు ఎవరు కొయ్యరాదు అనేటువంటిది నియమం. కోసిన పండు మరలా చెట్టు కనిపించాలి అంటే ఎవరు మనస్సులో ఉండేటువంటి కోరికను వాడు చెప్తే ఆ పండు బిడ్డ ఆటోమేటిక్గా ఆ చెట్టుకు అంటుకుంటుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. చెప్పినప్పుడు పాండవులు అందరూ 5 రకాలు చెప్తారు. ద్రౌపదిని అడుగుతాడు, ఏంటి నీ కోరిక ఏంటంటే ఏదో చెప్తుందా, అది పండు వెళ్ళదు. పక్కకి తీసుకెళ్లి రహస్యంగా అడుగుతాడు శ్రీకృష్ణుడు, ఏంటి అంటే ఈ 5 కాకుండా కర్ణుడు కూడా నా భర్త అయితే బాగుండు అని చెప్పింది. అప్పుడు వెళ్ళి పండు వెళ్ళదు. అవునా? ఆడపిల్లలు ఒక వయసు వరకు మాత్రమే మనం ఏదైనా ఒక ఇదిగా చూడాలి. వాళ్ళని ఆ పవిత్రత అనేది మనం కాపాడకపోతే నిజంగానే వాళ్ళ రోజున మరి తండ్రి అట్లా కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరు ఏ స్నేహితుడు భుజం ఇచ్చే స్నేహం మాట్లాడడానికి లేదు. ఒకప్పుడు అంత దూరాన అమ్మాయి ఉంటే ఇక్కడ నుంచి అబ్బాయి మాట్లాడే పరిస్థితి నుంచి పక్కన భుజం మీద చేయి వేసుకొని ఇది కామన్ రీడింగ్ ఇది అంటారు కదా, దానికి ఒకే మంచం మీద కూర్చొని చదువుకునే పరిస్థితి వరకు మనం తీసుకొస్తున్నాము అంటే మన పిల్లలు రేపటి రోజున భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ 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 ఎంతవరకు ఫ్రెండ్స్ అది అవునా కాదు? ఫ్రెండ్షిప్ కూడా ఒక లిమిట్ అనేది ఉంది కదా. మరి వీళ్ళు తీసుకొని ఇంకో భారీగా చేస్తున్నాం కదా, అది తప్పు కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటిగా తండ్రి స్పృశించాలి. తండ్రి ఎంతవరకు ఆడపిల్లని స్పృశించాలి అంతవరకే స్పృశించాలి. కానీ రజస్వరానంతరం వారిని లక్ష్మీదేవి స్వరూపంగానే తప్పనిసరిగా చూడాలి, భగవత్ స్వరూపంగానే చూడాలి, శక్తి స్వరూపంగానే. కాబట్టి నిజంగా అంటే చెప్తున్నానమ్మా, ఆడపిల్లలు రజస్వర అనేటువంటిది ఎంత పవిత్రమైంది అంటే మనం అస్సాం గౌహతిలో అమ్మవారికి పూజ చేస్తున్నాం చూడండి. గౌహతిలో అది ఎంత పవిత్రంగా పూజ చేస్తున్నాం, నెలకోసారి రజస్వర అవుతూ ఉంటుందని చెప్పి ఉంటాం. అలాగే మన కేరళలో కూడా ఒక దేవాలయం ఉంది. కేరళలో చెంగన్నూరు భగవతీ టెంపుల్, అక్కడ కూడా ప్రతి నెల ఇలా ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ 3 రోజులు కూడా ఆడవాళ్ళ లోపల పూజ చేస్తారు. 4వ రోజు పొద్దున్నే పంపా నది దగ్గరికి ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వచ్చి మంగళా స్నానం చేయించి మరలా అంబారి మీద ఊరేగించి తీసుకుని వస్తుంది. మరి అంత పవిత్రంగా అది చూస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్నదాన్ని ఎంత పవిత్రంగా చూడాలి మనం కూడా కదా. అస్సాంగవతి అని చెప్పి ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు ఇప్పుడు వాటి రోజున. అక్కడ ఉన్న స్వరూపం ఏంటి? అమ్మవారు స్త్రీ స్వరూపమే కదా. మరి అక్కడ జరుగుతున్నటువంటి ఋతుక్రమానికి మనం భక్తి భావనగా మనం చూస్తున్నప్పుడు మన ఇంట్లో చూస్తున్న జరుగుతున్నటువంటి వాటి కూడా అంతే పవిత్రమైనటువంటి ఇవ్వాలి కదా. మరి ఇవ్వకపోతే ఎట్లా తప్పు. కాబట్టి ఆ సమయంలో ఏ రకమైనటువంటి పద్ధతులు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉన్నాయో అవి మార్చకుండా, అప్డేట్ అవ్వకుండా, వేసుకునే డ్రెస్సులో అప్డేట్ అవుతున్నాం, చేసుకునే అలవాట్లలో అప్డేట్ అవుతున్నాం, తినే ఫుడ్లో అప్డేట్ అవుతున్నాం. కానీ సంప్రదాయాలు అప్డేట్ అవ్వడం అనేది మాత్రం ఎక్కడా లేదు. అయితే మనకి ఎండింగ్ డేట్ కి దగ్గర అవుతున్నాం అని అర్థం. ఇక్కడ అప్డేట్ అవ్వడం అంటే ఎండింగ్ డేట్ కి దగ్గర అవుతున్నాం. ఇప్పుడు వేరే మతస్థులు మనం చేస్తున్న వాటికి ఎక్కిరిస్తున్నారు అంటే కేవలం కారణాలు ఇవే. మనంతలో మనం మన ధర్మాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాం బయట. నిన్న హైందవ ధర్మ శంఖారావం ఎంత బాగా జరిగింది. ఏ సినిమాకి పిలిస్తే వస్తారు ఎంతమంది జనాలు, ఎంతమంది రాజకీయ నాయకుల సభలకి మందులు ఇచ్చి మాంసాలు ఇచ్చి తీసుకొస్తే వస్తారు జనాభా, డబ్బులు ఇచ్చి లారీలు ఎక్కించి బస్సులు ఎక్కిస్తే వస్తారు అంతమంది జనాభా. కేవలం హిందూ ధర్మం మీద మమకారంతో, ప్రేమతో, భక్తితో వచ్చినటువంటి
అంత భక్తి ఉన్నప్పుడు మన ఇంట్లో కూడా మనం ఆ భక్తిని మనం చాటాలి కదా. మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటే తర్వాత పక్కింటి వాళ్ళు ఎలా ఉందో చూద్దాం. అంతే కదా. అంటే ఇప్పుడు ఆ చెప్పిన సాంప్రదాయం వెనకాల సైంటిఫిక్ గాను ఆరోగ్యపరంగాను నియమాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, భవిష్యత్ పరంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు వాటిని పాటించడం తప్పే ఉంది. ఒక్క 5 రోజులు వాటిని త్రోసిపుచ్చేదానికంటే మన దాంట్లో ఇంకాస్త దాచుకుంటే ఆ పద్ధతులు మనం మన పిల్లలు నేర్పిస్తుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. భవిష్యత్ తరాలు పాడైపోతున్నాయి, భవిష్యత్ తరాలు పాడైపోతున్నాయి. మా పిల్లలు మా మాట వింటలేదు. మా అమ్మాయి వాడిని లవర్గా పెళ్లి చేసుకుంది, మా అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతుంది, ఆ వాళ్ళు చేసుకుంటున్నాడు, వీళ్ళు చేసుకుంటున్నాడు అంటే ఎందుకు చేసుకోరు? నువ్వు చేస్తున్న ధర్మంగా చేస్తే వాడు ధర్మంగా ఉంటాడు. నువ్వే అధర్మంగా ధర్మాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఏదనుకుంటే అదే ధర్మం అనుకుంటే వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళ ధర్మం. అంతే కదా. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిద్దాం, మన సంప్రదాయాన్ని తప్పనిసరిగా పాటించాలి. సంప్రదాయంలో ఎవ్వరికీ తెలియనంత నిగూఢమైనటువంటి గొప్ప సైన్స్ దాగుంది అనేది మాత్రం సత్యం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ